కుంభమేళా కుంభమేళాలో సోషల్ మీడియా స్టార్స్ చాలా మంది బయటకు వచ్చిర్రు. అందులో మొదటిగా వచ్చే పేరు ఎవరిది అంటే మోనాలిసా. మోనాలిసా గురించి సెర్చ్ చెయ్యని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అట్లాగే ఆమె గురించి రోజు ఇప్పటికీ కూడా ఆమె ఏం చేస్తోంది, ఎక్కడుంది, సినిమాలకు పోయిందంట, ఎన్నో సినిమాల ఆఫర్లు వచ్చాయంట, ఇట్లాంటి వార్తలు చాలా అంటే చాలా విన్నాం. అయితే మోనాలిసా సోషల్ మీడియాలో స్టార్ కాగానే ముందుగా మేలుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇగో ఈయన. ఇప్పుడు ఈయనెందుకు వార్తల్లోకి వచ్చిండు, మళ్ళా కొత్తగా ఏం చెప్పబోతున్నా అనుకోవద్దు. బికాస్ ఇక్కడ నేను చెప్పబోయే వార్త విని ఒక రకంగా షాక్ అవుతారేమో. బికాస్ మోనాలిసా అయ్యో ఈయన చేతిలో పడిందా అనుకోకుండా మానరు. సో కుంభమేళా పుణ్యమా అంటూ మోనాలిసా అనే యువతి వెలుగులోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో పూసలమ్ముతూ కనిపించిన మోనాలిసా ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఆమె అందమైన కళ్ళు, ప్రత్యేకమైన రూపం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా ఆమె ఫేమస్ అయిపోయింది. ఇదే అదునుగా భావించిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా వెంటనే రంగంలోకి దిగిండు. ఆమె ద్వారా ఆమెతోని ఒక సినిమా ప్లాన్ చేసిండు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో మోనాలిసాకు హీరోయిన్గా అవకాశం ఇచ్చిండు. సినిమా అవకాశాలతో పాటుగా ఆమె జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో కూడా సెలబ్రిటీ హోదాలో పాల్గొంది. ఆమె ప్రమోషన్స్ కూడా చేసిన పరిస్థితి. ఆమె ఒక ప్రకటనలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. సినిమా ఛాన్స్, అట్లాగే ఓపెనింగ్, దెన్ ఒక యాడ్లో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. సో చాలా తొందరగా స్టార్ డమ్ హోదాని దక్కించుకుంది మోనాలిసా. అయితే ఇక్కడి వరకు కథ చాలా బాగుంది. అంత సక్సెసే, అంత హ్యాపీయే, అంత బాగానే ఉంది. అయితే దర్శకుడు ఎవరైతే ఈ సనోజ్ మిశ్రా ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఛాన్స్ మోనాలిసాకి ఇచ్చినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆయన మీదనే కాంట్రవర్సీ నడుస్తోంది. అదేంటి అంటే మొదటి నుంచి కూడా ఈ సనోజ్ మిశ్రా మీద విమర్శలు ఉన్నాయి. అతడు మంచివాడు కాదు, గతంలో కొందరు విమర్శలు చేశారు ఆయన మీద. అతను సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి పలువురు అమ్మాయిలపై అత్యాచారం చేశారనే ఆరోపణలు తెర మీదికి వచ్చాయి. ఇప్పుడు ఇదే అయ్యో ఏందిది పోయి ఈ డైరెక్టర్ చేతిలో పడిందా మోనాలిసా అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అప్పుడు ఫోటోలు కావచ్చు, ఆమె వీడియోలు కావచ్చు ఎట్లయితే ఫేమస్ అయినాయో, ఇప్పుడు సేమ్ ఆమె మీద సానుభూతి అనుకోండి, లేకపోతే అయ్యో పోయి ఇట్లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డదా మోనాలిసా అనే చర్చ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ సనోజ్ మిశ్రా అనే అతను నా సినిమాలో నీకు అవకాశాలు ఇస్తాను అని ఎప్పటి నుంచి అయితే చెప్పాడో అప్పటి నుంచి కూడా ఈ డైరెక్టర్ మీద చాలామంది ఈయన మంచోడు కాదు, ఈయన సినిమా ఛాన్సులు ఇస్తానని చెప్పి అమ్మాయిలను మోసం చేస్తాడు అనేటువంటిది కూడా అప్పటి నుంచి ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఏకంగా అదే నిజమైంది అనుకోవచ్చు. ఎందుకంటే సనోజ్ మిశ్రా దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. అంటే ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఏ సినిమా కూడా ఇంకా కూడా రిలీజ్ కాలేదంటే మీరు అర్థం చేసుకోరు. తాను గొప్ప దర్శకుడు అంటూ చెప్పుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడని సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి కామెంట్ చేసిండు. సరిగ్గా అతను చెప్పినట్టుగానే సనోజ్ మిశ్రాపై అత్యాచారం కేసు నమోదైంది. ఇప్పుడు మోనాలిసాని సినిమా కోసం ఎవరైతే నేను నా సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఎవరైతే తీసుకెళ్ళిండో ఆ డైరెక్టర్ మీదనే ఇప్పుడు కేసు నమోదైంది. అది ఏంటి అంటే సనోజ్ మిశ్రాపై అత్యాచారం కేసు నమోదైంది. ఇప్పుడే ఇది సోషల్ మీడియాలో పూర్తిగా ట్రెండింగ్గా మారిపోయిన పరిస్థితి. మోనాలిసా అప్పుడు ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు ఈ సనోజ్ మిశ్రా చేతులన ఇట్లాంటి అత్యాచారం కేసులో ఇరుక్కున్నటువంటి డైరెక్టర్ చేతిలోన ఈ మోనాలిసా అనే అమ్మాయి పడింది అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తోంది. సో దర్శకుడు సనోజ్ మిశ్రాను అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని, సినిమాల్లో హీరోయిన్గా అవకాశం ఇస్తానని నమ్మబలికి అత్యాచారం చేశారని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. సనోజ్ మిశ్రా మొదట పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత సినిమాల్లో నటించమని ప్రలోభపెట్టి బెదిరించి మౌనంగా ఉండమన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పాడు. సో ఈయనంతా ఫేక్, పూర్తిగా మాయ మాటలు చెప్పడం,
తర్వాత అమ్మాయిలకు నేను సినిమా ఛాన్సులు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నేనే డైరెక్టర్ని అవుతా, నేనే డైరెక్టర్గా ఉన్నా, నాకు అందరు తెలుసు, నాకు అన్ని పరిచయాలు ఉన్నాయని ఫస్ట్ ఒక సినిమా లాగా చూపెడతాడు అనమాట. ద సేమ్ మోనాలిసా ఫ్యామిలీకి కూడా చూయించుంటాడు. అదే ఇప్పుడు మోనాలిసాకు శాపంగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయన మీద అత్యాచారం ఆరోపణలకు సంబంధించిన కేసే నమోదైంది. అది కూడా ఢిల్లీలో. ఒక అమ్మాయి ఇట్లనే సినిమాల్లో ఛాన్స్ ఇస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమెను మోసం చేసినట్టుగా ఢిల్లీ పోలీసులకైతే ఫిర్యాదు అందింది. ప్రస్తుతం అయితే ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాలు ఏంటంటే 2025 ఫిబ్రవరిలో ఈ నిందితుడు బాధితురాల్ని నబీ కరీంలోని హోటల్ శివకు తీసుకువెళ్ళినప్పుడు అరెస్ట్ చేశారు. దర్శకుడు సనోజ్ మిశ్రా ఆ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రైవేట్ వీడియోలు కావచ్చు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. సనోజ్ మిశ్రా బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో అరెస్ట్ చేసిండ్రు ఆయనని. ఈ కేసులో పూర్తి విచారణ ఇంకా కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం సనోజ్ మిశ్రా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆయనకు సంబంధించి విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సనోజ్ మిశ్రా మొదట పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఆ తర్వాత సినిమాల్లో నటించమని ప్రలోభపెట్టి బెదిరించి మౌనంగా ఉండమన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట చెప్పాడు. దీంతో ఆ యువతి దర్శకుడు సనోజ్ మిశ్రాపై కేసు నమోదు చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం మీద సేవ్ అయింది మాత్రం మోనాలిసా అని చెప్పాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే కూడా కరెక్టే, మోనాలిసా సేవ్ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్ననే అంటే సినిమా ఛాన్స్ అని, లేకపోతే ఇట్లా ఓపెనింగ్ అని, ప్రకటనకు సంబంధించిన యాడ్లో నటించే అవకాశం అని, ఇట్లా టక ఒకదానొకటి తర్వాత ఆమెకు ఏమంటారు ఆశ చూపినట్టే ఒక రకంగా కూడా. కానీ ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అసలు డైరెక్టే కరెక్ట్ అయిన వ్యక్తి కాదు. సో ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయిందా లేదా, ఇంకా సెట్స్ మీదకి పోయిందా లేదా, అది పక్కన పెడితే ఆమెను సినిమాలు నటింపజేస్తా అని చెప్పిన కొన్ని రోజులకే ఈయన బండారం బయటపడ్డది. కాబట్టి నిజం చెప్పాలంటే కూడా మోనాలిసా ఒక రకంగా సేఫ్ అయినట్టే. నెటిజన్స్ కూడా అదే కామెంట్ చేస్తున్నారు. అమ్మయ్య, అట్లీస్ట్ అప్పుడు ఆరోపణలే వచ్చినాయి, ఇప్పుడు ఏకంగా యువతి ఫిర్యాదే చేసింది, ఆ తర్వాత అరెస్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంతవరకు మోనాలిసా సేఫ్ అయిందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దర్శకుడు సనోజ్ మిశ్రా ఖాతాలో ఆమె కూడా బలై ఉండేది. నిజం చెప్పాలంటే ఇంకొన్ని రోజులు అట్లాగే ఉండుంటే మాత్రం ఇప్పుడు ఇంతమందిని మోసం చేసిండు, మోనాలిసా కూడా మోసపోయేది. కాబట్టి నిజంగానే ఆమె సేఫ్ అయినట్టు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోనాలిసా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుందో లేదో చూడాలి. సో స్టార్టింగే ఇట్లాంటి ఏమంటారు ఇట్లాంటి పర్సన్ చేతిలో పడ్డది కాబట్టి ఇక స్టార్టింగే ఒక షాక్ అనమాట. సో ఇండస్ట్రీయే ఇట్లుంటుందా, మనుషులే ఇట్లుంటారా? ఎందుకంటే చాలా పల్లెటూరు, దట్టు జస్ట్ పూసలు అమ్ముకొని బతుకునే ఆమెకి ఏకంగా సోషల్ మీడియాలో స్టార్ చేయడమే కాదు, అట్లా తర్వాత టకా సినిమా ఛాన్స్ అన్నారు. ఆ తర్వాత ఒక సెలబ్రిటీ లాగా షాప్ ఓపెనింగ్కి పోయింది. ఆ తర్వాత వెంటనే ఒక యాడ్లో నటించే అవకాశం దక్కింది. వెంటనే ఇట్లా వచ్చేసరికి కూడా నిజంగానే అసలు మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు అనే షాక్లో డెఫినెట్లీ ఈ ఫ్యామిలీ కూడా ఉండిపోయి ఉంటుంది. ఒక రకంగా ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి అయితే సేఫ్ అయింది మోనాలిసా అనుకోవచ్చు. సరే, ఫర్దర్గా నెక్స్ట్ ఇంకేమన్నా ఛాన్స్ వస్తుందా లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఈయన చేతిలో బలి కాకుండా మాత్రం మోనాలిసా బయటపడింది అనేది చాలా మంది అనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈ వార్త మాత్రం ట్రెండింగ్లో ఉన్నట్టు